దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన బిజీగా సాగుతోంది. సోమవారం ఉదయం హోంమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, విభజన హామీలు, పెండింగ్ ప్రాజెక్టులతో పాటు నిధుల కేటాయింపులపై వారు చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన భేటీ రాష్ట్ర అభివృద్ధి కోణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర విభజన చట్టంలోని పెండింగ్ హామీలపై సుదీర్ఘంగా చర్చించారు. 10 ఏళ్లు గడిచినా ఇంకా పరిష్కారం కాని ఆస్తుల విభజన, ఉమ్మడి సంస్థల పంపిణీ వంటి అంశాలను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం కోరారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పనుల పురోగతిని వివరించిన చంద్రబాబు అక్కడ మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం నుంచి మరింత ఆర్థిక చేయూతని అందించాలని విజ్ఞప్తి చేశారు. అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా నగరాన్ని ఆర్థిక హబ్ గా మార్చవచ్చని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అమిత్ షాకు అందజేశారు. రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో నిధుల విడుదల జాప్యం కాకుండా చూడాలని, సవరించిన అంచనాల ప్రకారం బడ్జెట్ కేటాయింపులు సత్వరమే జరగాలని కోరారు. అలాగే అమిత్ షా కేంద్ర సహకార శాఖ మంత్రి కూడా కావడంతో ఏపీలోని సహకార రంగం బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని సహకార బ్యాంకులు, సంఘాల ద్వారా రైతులకు మరింత మేలు జరిగేలా కేంద్రం నుంచి సాంకేతిక మరియు ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం అన్ని విధాల అండగా ఉండాలని, ప్రత్యేకించి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ భేటీలో చంద్రబాబు గట్టిగా వినిపించారు. దీనిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్గా నిలుస్తుందని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని కోరారు. మన రెండు ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడిందని లోకేష్ వెల్లడించారు. సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్ గా నిలుస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ నుండి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధి విధానాలను, ఖరారును వేగవంతంగా చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కోరారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్లో సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నామని అన్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తిగల భాగస్వాములను ఆహ్వానిస్తూ ఆర్ఎఫ్పి పై ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశామని, అమరావతి రాజధానికి ఇప్పుడు జాతీయ చట్టబద్ధత ఉందన్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పెట్టుబడులకు, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి సింగపూర్ ద్వారా ఆగ్నేసియా, తూర్పు ఆసియాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి గల అవకాశాలను పరిశీలించామని కోరారు. సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక గ్లోబల్ ఎంఐసిఈ గమ్యస్థానంగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటిది ఏర్పాటు చేసేందుకు సింగపూర్ సన్టెక్ సిటీని అధ్యయనం చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో రియల్ టైమ్ గవర్నెన్స్ ను బలోపేతం చేయడానికి సింగపూర్ అనుభవాన్ని ఇక ముందు కూడా ఉపయోగించుకుంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి సుముఖత వ్యక్తం చేస్తున్న కంపెనీలకు సానుకూల వాతావరణం ఏర్పాటు చేస్తామని లోకేష్ అన్నారు. మన రెండు ప్రభుత్వాల నడుమ ఇప్పుడు పటిష్టంగా భాగస్వామ్యం ఏర్పడిందని, ఎంఓయూలోని అంశాల అమలుపై వర్కింగ్ గ్రూపుల ద్వారా ప్రతి నెల సంప్రదింపులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన 6 మంత్రులు 2 వారాల క్రితం సింగపూర్ ఏపీ గవర్నెన్స్ ఎక్సలెన్స్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు శిక్షణా తరగతులకు హాజరై పరిపాలనలో తన అనుభవాలను పంచుకున్నారు. ఏపీకి చెందిన 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తాజాగా శిక్షణను పూర్తి చేసుకున్నారని చెప్పుకొచ్చారు. వారి అనుభవాన్ని, శిక్షణలో నేర్చుకున్న అంశాలను మా విద్యా వ్యవస్థలో పొందుపరుస్తామని గత సమావేశంలో చర్చించిన అజెండా అంశాలపై వర్కింగ్ గ్రూప్ విస్తృతంగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు ఆ పటిష్టమైన పునాదిపై మరింత ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి లోకేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్షిప్, అమరావతి ఎకానమీ రీజియన్, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ పై గత నవంబర్లో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఎంఓయూ పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేశారు. జేఐఎస్సి ఆమోదించిన పనులను ముందుకు నడిపించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు గతంలో పెండింగ్ లో ఉన్న అంశాల పురోగతిపై తాజా సమాచారం, భవిష్యత్ కార్యాచరణ అంశాలపై సింగపూర్లో తాజాగా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రానికి మీరంతా బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సింగపూర్లోని తెలుగు ఎన్ఆర్ఐలకు ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. సోమవారం ఉదయం ఆయన సింగపూర్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎయిర్పోర్ట్లో లోకేష్కు తెలుగు ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారితో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సారథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వారికి వివరించారు. మీరు పనిచేస్తున్న సంస్థల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధితో పాటు వస్తున్న పెట్టుబడుల కోసం మాట్లాడాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, సంస్థలు తదితర అంశాలను మంత్రి లోకేష్ ప్రస్తావించారు. రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఏపీలో ఏర్పాటు కావడంపై ఈ సందర్భంగా సింగపూర్లోని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా మంత్రి లోకేష్ పలువురు పారిశ్రామికవేత్తలు, గ్లోబల్ కంపెనీల సీఈఓలతో సమావేశం కానున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వల్ల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచి మార్కులు వచ్చాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. ప్రైవేట్ సంస్థలకు ధీటుగా విద్యార్థులు మెరిట్ సాధించారని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సాధించిన ఫలితాలు ప్రముఖ పత్రికల్లో కూడా వచ్చాయని, మరింత మంది ప్రభుత్వ పాఠశాలలో చేరేలా చేయడం లోకేష్ లక్ష్యమని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 10వ తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల గౌరవార్థం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ నుండి ఆటోనగర్ టెర్మినల్ ఎదురుగా ఉన్న యార్లగడ్డ గ్రాండియర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో నియోజకవర్గానికి చెందిన 40 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 10లో మొదటి 3 స్థానాలు నిలిచిన ఈ విద్యార్థులను రామ్మోహన్ సన్మానించి సుమారు ₹1,00,000 నగదు పురస్కారాన్ని అందించారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రూపొందించిన 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోందని, ప్రైవేట్ సంస్థలకు ధీటుగా విద్యార్థులు మెరిట్ సాధించారని కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లపై నమ్మకాన్ని పెంచేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత, లోకేష్ క్రమశిక్షణ, ఉపాధ్యాయుల కృషి వల్ల ఈ ఏడాది అద్భుతమైన ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. టీడీపీ యువ నాయకుడు గద్దె క్రాంతికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, పేద విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా లభిస్తోందని తెలియజేశారు. చిత్తశుద్ధితో ఒక పని చేయాలని సంకల్పించి ఆ సంకల్పం తర్వాత పొందే ఫలితాలు ఉదాహరణ ఏదైనా తీసుకోవాలంటే ఇవాళ 10వ తరగతి పిల్లల ఫలితాల్లో ప్రభుత్వ స్కూల్స్లో ఏ విధంగా ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులయ్యారో అది ఒక ఉదాహరణని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆ చిత్తశుద్ధి సంకల్పం నారా లోకేష్ బాబు గారి ద్వారా ఒక మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా ఏది ఏమైనా ప్రభుత్వ స్కూల్స్లో నో వేకెన్సీ అన్న తర్వాతే ప్రైవేట్ స్కూల్లో చేరే ఆలోచన పిల్లలకు రావాలని చెప్పి ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఎంతో శ్రమించి సత్యంగా 100 రోజుల ప్రోగ్రాం పెట్టి పిల్లల్ని తర్ఫీదిచ్చి ఇవాళ ఉన్నత మార్కులు తెచ్చుకుని పేపర్లో పెద్ద పెద్ద ఎడిటింగులతో ప్రభుత్వ స్కూల్స్లో టాప్ మెరిట్ అని చెప్పి వచ్చిందంటే అది కూటమి ప్రభుత్వం యొక్క సంకల్పం, చిత్తశుద్ధి. దానిలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు దానికి క్రియ ద్వారా ఆయన సాధించిన ఘనత. విద్య యొక్క ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తిగా మరి ఆ రోజున డిఎస్సి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాని మీద సంతకం పెట్టడం 16,000 మందికి ఉపాధ్యాయులకి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. మరి నారా లోకేష్ గారిని విద్యాశాఖ మంత్రిగా చేయటం, మరి ఆయన ఎన్నో విద్యలో సంస్కరణలు తీసుకురావటమే కాకుండా ఈ రోజున 10th క్లాస్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళికని ఏర్పాటు చేయటం ద్వారా నాణ్యమైన, అదేవిధంగా మరి ఈ రోజున ప్లానింగ్, చక్కటి ప్రణాళికని ఏర్పాటు చేయటం ద్వారా ఇంత చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సాధించటం. మరి 10th క్లాస్ ఉత్తీర్ణత అంటే రిజల్ట్స్ వచ్చిన మర్నాడు మరి పేపర్లన్నింటిలో కూడా సగర్వంగా నిలబడి అని మరి అంతకుముందు గత సంవత్సరాల్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్లో 1 అనే ఒక చోట మరి ఈ సంవత్సరం మాత్రం సగర్వంగా నిలబడి మన ప్రభుత్వ పాఠశాలల్లో బిడ్డలంతా కూడా ఇవాళ వాళ్ళ ఫోటోలు చూస్తూ ఉంటే రాష్ట్రంలోని ప్రజలందరి మనసు ఉప్పొంగింది. దీని అంతటికీ కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, మరి నారా లోకేష్ గారి క్రమశిక్షణ, అదేవిధంగా మరి వారు దాన్ని సాకారం చేయటం. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు
మన ప్రభుత్వ పాఠశాలలో ఆ 100 డేస్ ప్రణాళికలు అనేవి వేసుకుని నిజంగా మన ప్రైవేట్ పాఠశాలకి కాంపిటీషన్గా ముందుకెళ్ళడం అనేది మన రాష్ట్రానికే గర్వకారణం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రణాళిక ఇక్కడ. ఎలాగంటే ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా రాజకీయాల కోసం కాదు, ఒక ప్రజలందరికీ కూడా నిజంగా ప్రభుత్వ పాఠశాలలే మీద విశ్వాసం కలిగించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు జరగడం అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ రంగాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీ సెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సంవత్సరం మొత్తం 3,55,011 మంది విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ రంగాల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ ఈఏపీ సెట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి బి తిరుపతిరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ పరీక్షలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 12, 13, 14, 15, 18, 19, 20 తేదీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతను జేఎన్టీయూ కాకినాడకు అప్పగించినట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం మొత్తం 3,55,011 మంది విద్యార్థులు ఆన్లైన్ విధానం ద్వారా ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో 2 విడతలుగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలియజేశారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగేలా ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల్లో ప్రవేశం ఉదయం సెషన్కు 7:30 నుంచి మధ్యాహ్నం సెషన్కు 12:30 నుంచి అనుమతిస్తారు. అయితే నిర్దేశిత ప్రవేశ సమయం ముగిసిన తర్వాత 1 నిమిషం కూడా ఆలస్యం అయిన అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించే అవకాశం లేదు. పరీక్షా హాల్లోకి హాల్ టికెట్, దరఖాస్తు పత్రం, ఫోటో గుర్తింపు కార్డు, బాల్ పాయింట్ పెన్ మాత్రమే తీసుకెళ్లనివ్వనున్నట్లు స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకురావడం పూర్తిగా నిషేధిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 48 పట్టణాల్లో కలిపి 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ పై ముద్రించిన QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా తమకు సంబంధించిన పరీక్షా కేంద్రాన్ని తెలుసుకోవచ్చు. అందువల్ల పరీక్షకు ముందే తమ సంబంధిత కేంద్రాలకు చేరుకోవాలని, అలాగే అందరికీ సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డును శోభాయాత్రను నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ నేతలు తెలిపారు. ఈ బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల నుంచి చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు వరకు విజయవాడ పురవీధుల గుండా కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించనున్న హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయాలని కోరుతూ విజయవాడ 23వ డివిజన్లో విశ్వ హిందూ పరిషత్ మహానగర ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్టిక్కర్లు, కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విహెచ్పి నేతలు మాట్లాడుతూ ఈ మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా భారీ బైక్ ర్యాలీ జరుగుతుందని వెల్లడించారు. ఈ బైక్ ర్యాలీ బీఆర్టీఎస్ రోడ్ శారదా కళాశాల నుండి చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు వరకు విజయవాడ పురవీధుల గుండా కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీలో హిందూ బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఐక్యతను చాటాలని కోరారు. 12న జరిగే ర్యాలీని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. 12వ తారీఖు శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభయాత్ర బీఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం శారదా కాలేజీ నుంచి మొదలుపెట్టి చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు వరకు జరుగుతుంది. ఈ శోభయాత్రకి వేలాది మంది భక్తులు, హిందూ బంధువులందరూ తప్పనిసరిగా రావాలని, ఈ శోభయాత్రని విజయవంతం చేయాలని, హనుమంతుడి ఆశీస్సులు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన బైక్ ర్యాలీ జరుగుతుంది. సత్యనాపురం బీఆర్టీఎస్ రోడ్డు నుంచి సాయంకాలం 4 గంటలకి మంగళవారం జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనాలని అందరికీ స్టిక్కర్లు ఇస్తూ పాంప్లెట్లు పెట్టి ఆహ్వానం చేయడం జరిగింది. విశ్వ హిందూ పరిషత్ ఈ కార్యక్రమం జరుగుతున్న హిందూ భక్తులందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిన కోరుతున్నాను. 12/5/2026 మంగళవారం హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరుగుతుంది. బీఆర్టీఎస్ రోడ్ శారదా కాలేజీ దగ్గర నుంచి చిట్టినగర్ మిల్క్ ప్రాజెక్టు వరకు ఈ కార్యక్రమంలో హిందూ బంధువులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. హిందువుల ఐక్యత మరొకసారి చాటుకోవడానికి ఇది మనకు అవకాశము. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న
చాత్తాద శ్రీ వైష్ణవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె సత్యనారాయణ కోరారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో చాలా నష్టపోతున్నామని, చిరు వ్యాపారులుగా, ఉపాధ్యాయులుగా, ఆయుర్వేద వైద్యులుగా, పూజారులుగా మనుగడ సాగిస్తున్నామని గుర్తు చేశారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ కోసం 300 గజాల స్థలం మంజూరు చేయాలని, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టులో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఏపీ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె సత్యనారాయణ మాట్లాడుతూ తమ కులానికి సహకారం అందించాలని గతంలో మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి వినతి పత్రం సమర్పించగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలియజేశారు. విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్లు లేకపోవడంతో చాలా నష్టపోతున్నామని, చిరు వ్యాపారులుగా, ఉపాధ్యాయులుగా, ఆయుర్వేద వైద్యులుగా, పూజారులుగా మనుగడ సాగిస్తున్నామని గుర్తు చేశారు. విజయవాడలో కమ్యూనిటీ హాల్ కోసం 300 గజాల స్థలం మంజూరు చేయాలని, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం నాయకులు టిఎం సూరి, టివి రమణ, ఎం రాంబాబు, ఎస్ సమ్మయ్య, టి నారాయణమూర్తి, టి శ్రీకాంత్, ఎం లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. బీసీడీ గ్రూపులో మద్రాస్ గవర్నమెంట్లో చేర్చడం జరిగింది. దాన్నే బీసీడీ గ్రూపులోనే 28వ నెంబర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి కంటిన్యూ చేస్తూ ఉంది. కానీ స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలైనా చాత్తాద రిజర్వేషన్లు ఏ విధమైన అభివృద్ధికి నోచుకొనలేదు. ఎందువలనంటే నిర్దేశితమైన వృత్తులు లేక ఉపాధ్యాయులుగా, పూజారులుగా, చిన్న చిన్న వ్యాపారులుగా మనుగడ సాగిస్తున్నారు. ఆర్థికంగా బలహీనులు, అంగబలమా లేదు, జనాభాలో చాలా తక్కువ. కానీ సాంప్రదాయపరులు అనేక మంది అర్చకులుగా, పూజారులుగా ఇంకా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. చాత్తాద రిజర్వేషన్ల యొక్క బాగోగులకై ప్రభుత్వం తప్పకుండా సహాయం చేయాలని ఉన్నవి. ఇవన్నీ వెబ్సైట్లు, తర్వాత వాట్సాప్లు కాకుండా కూడా మేమేం చేస్తామంటే దగ్గరగా 615 మందికి ప్రైవేట్ గుళ్ళలో ఉన్న అర్చకులు ట్రైనింగ్ ఇప్పించాం. వాళ్ళంతా చాలా బాగున్నారు అందరూ గుళ్ళలో. అవి కాకుండా రీసెంట్గా మేము వేద పాఠశాల ఒకటి స్థాపించాం, పీఠం వేద విద్యాపీఠం స్థాపించాం. దానికి నేను పీఠాధిపతిని. రీసెంట్గా మన ఉత్తరప్రదేశ్లో అయోధ్య, నైమిసారణ్యం, కాశీ నుంచి కూడా పండితులు వచ్చి నన్ను సన్మానించి నాకు పట్టాభిషేకం చేశారు 26వ తారీఖున. మొహంతి అని పిలిచి, మొహంతి అంటే యతి అనమాట, యతి అని పిలుపుతో బయటకు వచ్చాను. ఇప్పుడు 26 మందిని అంతకుముందు పోలీస్ శాఖలో పనిచేశాను. నాకు వచ్చే పెన్షన్ కానీ నాకు కొన్ని కాస్త అద్దెలు వస్తూ ఉంటాయి. వాటితో అందరికీ ఫ్రీగా వేద విద్య, ఆగమ విద్య, సంస్కృత విద్య, ఈ 3 విద్యలని ఫ్రీగా చేస్తూ వాళ్ళకి వసతి కల్పిస్తూ తర్వాత భోజనం కూడా నేను ఫ్రీగా సప్లై చేస్తున్నాను. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడేపల్లిలో గల శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యోగా క్షేత్రంలో నిర్వహిస్తున్న హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా నిన్న 108 మంది దంపతులచే సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. తిరుమల తిరుపతి వేద విశ్వవిద్యాలయం మరియు తమిళనాడు నుంచి వచ్చిన 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో విశేష హోమాలు, మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగాయి. విజయవాడ సమీపంలోని కొత్తూరు తాడిపల్లిలో గల శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యోగా క్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున లోక కళ్యాణం మరియు జంటల జాతక దోష నివారణ కోసం 108 దంపతులచే సీతారాముల కళ్యాణ మహోత్సవం కనుల పండుగ నిర్వహించారు. తిరుమల తిరుపతి వేద విశ్వవిద్యాలయం మరియు తమిళనాడు నుంచి వచ్చిన 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో విశేష హోమాలు, మహాపూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ వేడుకలకు తిరుపతి గీతా మందిర ఆశ్రమ పీఠాధిపతులు పుండరీక వరదానంద స్వామి, పునరాజపాలెం మహాలక్ష్మి అమ్మవారి దేవస్థాన ప్రధాన అర్చకులు రూపేష్ కృష్ణమాచార్యులు విచ్చేసి భక్తులకు ఆశీస్సులు అందజేశారు. క్షేత్ర వ్యవస్థాపకులు డాక్టర్ రవికుమార్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు ఆధ్యాత్మికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామీజీ వారి దివ్య ఆశీస్సులు పొందారు. యాగక్షేత్రంలో సోమవారం హనుమాన్ చాలీసా పారాయణం, ఉచిత వైద్య శిబిరం, హోమ కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగియనున్నాయని నిర్వాహకులు తెలియజేశారు.
హనుమాన్ జయంతి 12వ తారీఖు వస్తుంది. ముందు హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ముందు రామ కళ్యాణం చేసుకొని తదుపరి హనుమాన్ జయంతిని చేస్తామని చెప్పే సంకల్పంతోనే ఈ సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాగా భక్తులందరూ కూడా కలిసి ఎంతో వైభవపేతంగా ఈ కార్యక్రమం జరపాలి అని మన కేటు వాళ్ళు కానీ, మన అప్పారావు గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ అనేక మంది పేర్లు మాకు చాలామంది తెలియవు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ స్వామివారికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మనకు నొన్నలో ఉన్నటువంటి ప్రకాష్ శర్మ గారు వాళ్ళ యొక్క భక్త బృందం వారు కూడా ఎంతో హనుమాన్ చాలీసా మాతో సహకరిస్తూ సీతారామచంద్ర స్వాముల వారి యొక్క తిరుకళ్యాణ మహోత్సవాన్ని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ 108 దంపతుల చేత ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఉదయాన్నే విశేష హోమాలు జరిపించి మహాపూర్ణాహుతి గావించి వేద పండితులు తిరుపతి వేదిక యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి తమిళనాడు నుంచి వచ్చినటువంటి 50 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మహావైభవంగా జరుపుతున్నాం. దశాబ్దాలుగా ఎంతోమంది పెద్దలు చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం నందు 108 దంపతులతోటి ఈ విధంగా కళ్యాణాలు జరగడం అనేది విశేషంగా చెప్పుకోవచ్చు. సో లోక కళ్యాణం అంటే మనం అనుకుంటాము ప్రతి ఒక్కరికి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతోటి జీవించాలి అనుకుంటాము. అలాగే ఆ దేవుడి కృప అందరికీ సరి సమానంగా ఉండాలని మన సనాతన ధర్మంలో కోరుకుంటున్నాము. వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంటాయి. ఈ సీతారాముల కళ్యాణం హనుమాన్ జయంతి ముందు జరిపిస్తే లోక కళ్యాణం కోసం జాతక రీత్యా ఏదైతే సప్తమ స్థానంలో అంటే సప్తమ స్థానం అంటే భార్యాభర్త స్థానం, ఈ సప్తమ స్థానంలో ఉన్న దోష పరిహారార్థం జరగడానికి ఈ క్రతువు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి అధిరథ మహారాజులందరూ కూడా విచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా 3 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఈ చివరి రోజుగా ఈ కార్యక్రమాన్ని ఇవాళతో కంప్లీట్ చేసుకుని సీతారాముల కళ్యాణాన్ని వైభవంగా కంప్లీట్ చేసుకొని రేపొద్దున తిరుమల క్షేత్రానికి విచ్చేసి అక్కడ జపాలి క్షేత్రంలో హనుమాన్ చాలీసా పారాయణం, ఉచిత మెడికల్ క్యాంపు, అలాగే ఆ రోజున హోమ కార్యక్రమాలు కూడా నిర్వహించడం. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే నాట్య రీతిలో ఆంధ్ర నాట్యం ఒకటని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య శివరామప్రసాద్ రామినేని అన్నారు. తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే ఆంధ్ర నాట్యానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చే దిశగా పంచాశత ఆంధ్ర నాట్య సంగమం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదు కావడం ఆనందంగా ఉందన్నారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని అత్యద్భుతంగా ఆవిష్కరించే నాట్యరీతిలో ఆంధ్ర నాట్యం ఒకటని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెక్టర్ ఆచార్య శివరామప్రసాద్ రామినేని అన్నారు. శ్రీ నటరాజ రామకృష్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన పంచశత ఆంధ్ర నాట్య సంగమం పేరుతో 500 మంది ఆంధ్ర నాట్య కళాకారులు చేసిన నృత్యాంశాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైన సందర్భంగా పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని వికాస్ భవన్ లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య శివరామప్రసాద్ రామినేని మాట్లాడుతూ భారతదేశంలో అనేక నాట్యరీతులు దేశ సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తున్నాయన్నారు. అందులోనూ తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేసే ఆంధ్ర నాట్యానికి మరింత ప్రాముఖ్యతను తీసుకొచ్చే దిశగా పంచశత ఆంధ్ర నాట్య సంగమం తోడ్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం ఆనందంగా ఉందన్నారు. తమ విశ్వవిద్యాలయం సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహించే దిశగా పలు కార్యక్రమాలను చేపడుతుందన్నారు. అందులో భాగంగా త్వరలో ఆంధ్ర నాట్యాన్ని సైతం విద్యార్థులకు అందించే విధంగా చర్యలు చేపడతామని వివరించారు. విశ్వవిద్యాలయం సైన్స్ అండ్ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య మధుపల్లి సురేష్ కుమార్ మాట్లాడుతూ 100 సంవత్సరాల చారిత్రక నేపథ్యం ఉన్న ఆంధ్ర నాట్యానికి ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ప్రఖ్యాత నాట్యాచార్యులు అభినవ, సత్యభామ, కళాకృష్ణ, కళారత్న, పిళ్ళ, ఉమామహేశ్వర పాత్రుడు తదితరులు అద్భుతమైన సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రధానంగా కళలతో సామాజిక చైతన్యానికి పాటుపడటమే కాకుండా మనదైన వారసత్వ సంపదగా ఆయన అభివర్ణించారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కడం అభినందనీయమన్నారు. దానికి కారకులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు తెలియజేశారు. అభివృద్ధికి ఇంత కృషి చేశారనే విషయం నాకు ఈ 2-3 రోజుల్లో నేను గ్రహించాను. మీ అందరికీ తెలుసు, నాట్యం అంటే భరతనాట్యం, కూచిపూడి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ రీతులలో ఈ నాట్య పరివర్తన
అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇతర నాట్యాలన్నింటికీ ప్రత్యేకంగా స్థానాలు ఉన్నప్పటికీ తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర నాట్యానికి మొదటిసారి ఇలాంటి అవకాశం దక్కడం చాలా అదృష్టంగా భావిస్తూ ఆ నాట్య కళాకారులందరికీ, అలాగే ఆ నాటికలను పోషిస్తున్న పెద్దలకి, గురువులకి, ప్రదర్శించిన కళాకారులందరికీ కూడా నేను ఈ సందర్భంగా. గత కొన్ని రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నప్పటికీ వేడి తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లాలో అత్యధికంగా 40.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఉక్కపోతతో కూడిన తీవ్రమైన వేడిని తట్టుకోవడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. బీహార్ నుంచి కోస్తాంధ్ర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావం వల్ల శ్రీలంక మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు ప్రకటించారు. ఈ అల్పపీడన వ్యవస్థ ప్రభావం వల్ల ఈ వారం గురువారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని కొన్ని భాగాల్లో మేఘావృత వాతావరణం నెలకొంటుందని, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వాతావరణ పరిస్థితుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు. పంటలకు, నివాస గృహాలకు సంభవించే నష్టాన్ని తగ్గించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సలహా ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండడం, అధికారులు జారీ చేసే సూచనలను ఖచ్చితంగా పాటించడం అత్యంత ఆవశ్యకమని అధికారులు నొక్కి చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.